మీరు ఈ వీడియోలో చూస్తున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకోసం ధర్నా చేస్తున్నారో తెలుసా? మాతృభాషలో విద్యా బోధన మాకు అవసరం లేదు అని. రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి వరకు, అది ఏ పాఠశాల అయినా, జాతీయ పాఠశాల అయినా, రాష్ట్ర పాఠశాల అయినా కూడా, సిబిఎస్ఈ అయినా, ఐసిఎస్ఈ అయినా, రాష్ట్ర స్థాయి ఇంగ్లీష్ మీడియం అయినా, తప్పనిసరిగా తెలుగు అనేది సబ్జెక్టుగా బోధించాల్సిందే, మాతృభాష అనేది పిల్లలకు రావాల్సిందని కండిషన్ పెట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ఎంత గొప్పతనం అంటే, తెలుగు రాష్ట్రంలో ఉంటూ తెలుగును వ్యతిరేకిస్తూ చేసే ప్రదర్శనకు కూడా ప్రభుత్వం, పోలీసులు అనుమతి ఇచ్చారంటే ఇది ఎంత గొప్పతనం అంటే అంత గొప్పతనం. మన తెలుగు రాష్ట్రంలో మాతృభాషకున్న గౌరవం, గొప్పతనం, దాన్ని పెంచుతున్న ప్రాముఖ్యతను చూస్తుంటే చాలా గర్వం అవుతుంది.